రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేస్తున్న పని ఉన్నత సంస్కారాలతో కూడిన వ్యక్తి నిర్మాణం. అలాంటి ఉత్తమ గుణాలతో నిర్మాణమైన వ్యక్తుల ద్వారా సామాజిక పరివర్తన జరగాలన్నది లక్ష్యం. సంఘ శాఖ, సాప్తాహిక్, సంఘ మండలి ద్వారానే కాక అనేక ఇతర కార్యక్రమాల ద్వారా ఈ పరివర్తన సాధించాలనేది సంఘ ఉద్దేశ్యం. అందుకోసం పంచ పరివర్తన్ అనే కార్యక్రమాన్ని సంఘం తీసుకుంది. సమాజము, సంఘము కలిసిపోయే పరిస్థితి సంఘం కోరుకుంటున్నది. సమాజంలో విడిగా ఒక సంఘటనను నిర్మించటం సంఘ ఉద్దేశం కాదు. ఇందులో మొదటిది సామాజిక సమరసత. మన దేశంలో సామాజిక అసమానతలను రూపుమాపాలనే ప్రయత్నాలు గత కొన్ని దశాబ్దాల నుండి జరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి అనేక మంది వ్యక్తులు, సంఘ సంస్కర్తలు, ఆలోచనాపరులు, సామాజిక కార్యకర్తలు, తత్వవేత్తలు ఆ దిశగా గట్టి ప్రయత్నమే చేశారు. అయితే వారి కృషి పూర్తిగా ఫలించందని చెప్పలేం. కుల వైషమ్యాలు తగ్గి ఏమాత్రమూ వివక్షలేని సమాజంగా మన సమాజం రూపాంతరం చెందిందని గట్టిగా చెప్పలేం. గణనీయమైన మార్పు వచ్చిన మాట వాస్తవం. ఇంకా చేయవలసింది, సాధించవలసింది చాలా ఉంది. సామాజిక సమరసత ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. ఏ దేశమైనా అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే ముందుగా కావలసింది ఆ దేశ ప్రజలలో ఐక్యత. ఐకమత్యమే బలం. ఐకమత్యంతోనే ప్రగతి సాధ్యం. ప్రజల మధ్య సామరస్యం ఉంటే ఐకమత్యం దానంతటా అదే నెలకొంటుంది. కనుక సామరస్యం ముందుగా సాధించవలసిన అత్యంత అవసరమైన అంశం. మనమందరము ఈ దేశానికి చెందిన వారం. ఒకే సాంస్కృతిక సంపదకు వారసులం. మనందరి మూలాలు శాస్త్రపరంగాను సంస్కృతి పరంగాను ఒక్కటే. ఆ కారణంగా మనందరి మధ్య ఒక బంధం, సాన్నిహిత్యం ఉన్నాయి. ఇంత పెద్ద దేశంలో, ఇంత వైవిధ్యం గల దేశంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. వాటిని గౌరవిద్దాం. ఇతరుల పట్ల సహనంతో, సంయమనంతో వెలుగుదాం. సమాజంలో మార్పు కోసం మన ముందు అనేక మంది పనిచేశారు. వారి నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వారి పనితీరు మనకు భిన్నమైనదిగా ఉండవచ్చు, కానీ లక్ష్యం ఒకటే. లక్ష్య సాధన కోసం వారు ఏం చేశారో, వారి జీవిత కాలాల్లో వారు ఏమి సాధించారో మనం తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో సామాజిక సమరసత సాధన కేవలం ఒక్క మాటల వల్ల ఒనగూడేది కాదని అర్థం చేసుకోవాలి. ఇది ఉపన్యాసాల వల్ల వచ్చేది కాదు. కార్యాచరణ వల్లనే మార్పు వస్తుంది. ఇందుకు ఉపక్రమించడమే తక్షణ కర్తవ్యం. ఉపన్యాసాలకు, చర్చలకు కొంత ప్రాధాన్యం ఉన్నమాట నిజమే, కానీ కేవలం వాటి వల్లనే సామరస్య వాతావరణాన్ని తీసుకొని రాలేం. ఇలా అందరినీ కలుపుకుపోవడం అనే మార్పు మన నుంచే మొదలు కావాలి. మనమే ఆచరణలో చూపించాలి.